హాయ్ అండి, వెల్కమ్ టు అట్లా రాజేశ్వరి కుకింగ్. ఈరోజు వీడియోలో స్వీట్ చూపించబోతున్నాను. అది రవ్వ కేసరి. ఇప్పుడు ప్రిపరేషన్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందాం. ఈ నెయ్యి అంతా కరిగేంత దాకా వెయిట్ చేద్దాం. కరిగిన తర్వాత ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకుందాం. కొన్ని కాజు, తర్వాత డ్రై గ్రేప్స్, ఈ రెండింటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ని నేతిలో వేసిన తర్వాత స్పూన్తో కలుపుతూనే ఉండాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ మంచి కలర్ వచ్చేసాయి. ఇప్పుడు వీటన్నింటినీ తీసి ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ తీసేసుకున్న తర్వాత ఇదే నేతిలో మనము రవ్వను వేయించుకుందాం. నెయ్యి తక్కువ అనిపిస్తే ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. రవ్వను వేయించుకునేటప్పుడు స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేదా మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఆల్రెడీ నేను ఇక్కడ స్టీల్ బౌల్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి హీట్ తొందరగా అబ్జర్వ్ చేసుకుంటుంది, తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేను స్లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకుంటున్నాను. ఈ రవ్వ అంతా మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్న రవ్వని తీసి వేరే బౌల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు అదే బౌల్లో మనము రవ్వ కోసం వాటర్ని వేసుకుందాం. నేను 1 కప్పు రవ్వకి 2 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ అన్నీ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేద్దాము. వాటర్ అన్నీ బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో రవ్వని వేసుకుందాం. రవ్వ వేసేటప్పుడు ఫాస్ట్గా తిప్పుకోవాలి, లేదంటే గడ్డగట్టిపోతుంది. ఇప్పుడు 1 కప్పు రవ్వకి 1/2 కప్పు షుగర్ వేసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్ సరిపోతుంది. తీపి బాగా ఇష్టపడే వాళ్ళు ఇంకాస్త ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి, ఇందులో నేను ఆరెంజ్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ని ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఫుడ్ కలర్ వేసుకొని ఇలా అంతటా కలిసేలా 2 నిమిషాల వరకు కలుపుకోవాలి. ఇందులో వేయించి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకుందాం. దాని తర్వాత ఇందులో 2 స్పూన్స్ వరకు నెయ్యిని వాడుకుందాం. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. ఫ్యాట్ అని భయపడే అవసరం లేదు. ఇలా నెయ్యి అంతటిని వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి నెయ్యి డ్రై ఫ్రూట్స్ కలిసేలా కలిపేసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలా రవ్వ కేసరిని ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి, ఖచ్చితంగా ఇష్టపడతారు. అదేవిధంగా పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా ఇష్టంగా తింటారు. సాఫ్ట్గా రావాలంటే ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ చేసుకోవటానికి పెద్దగా టైం ఏం అవసరం లేదండి. చకచక 10-15 నిమిషాల్లో అయిపోతుంది. ఏమీ తెలియని వాళ్ళు కూడా ఈ రెసిపీని ఈజీగా చేసేసుకోవచ్చు. అది కూడా టేస్టీగా. రవ్వని మనం నేతిలో వేయించడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. అయితే బాగుంది కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.